నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. కల్లూరుపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీటీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోరే గునుకుల మాట్లాడుతూ కోటంరెడ్డి సోదరులు ప్రజాసేవనే లక్ష్యంగా పనిచేస్తూ నెల్లూరు రూరల్ అభివృద్ధికి కొత్త దిశగా చూపిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా, శ్రీధర్ రెడ్డిని మంత్రిగా చూడాలని, ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ఆకాంక్షించారు. మంత్రిగా చూడాలని నమస్కారం. ఈరోజు కల్లూరుపాలెంలో 1.5 crores అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జనసేన పార్టీని ఆహ్వానించిన మా కోటంరెడ్డి సోదరులు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున హ్యాట్రిక్ సాధించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్న అభివృద్ధి పనుల రికార్డు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీధర్ అన్న ముందుంటే తోడుగా గిరిధర్ అన్న ఉంటే అభివృద్ధి పనులు ఆపే ప్రసక్తే లేదు, వేగంగా ముందుకెళ్తున్నాయనిపిస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల జాతర జరుగుతుంది. నెల్లూరు రూరల్లో ప్రజాసేవ వ్యసనంగా సాగుతున్నారు కోటంరెడ్డి సోదరులు ఇద్దరు కూడా. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందేమో వాళ్ళకి తెలియజేస్తామని చూస్తే దానికంటే 10 అడుగుల ముందు వాళ్ళు వెళ్ళి దాని సాల్వేషన్లో చూపిస్తున్నారు. ఈరోజు ఇక్కడ ప్రారంభం అవుతుంది అభివృద్ధి పనులు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఒక ప్రస్థానం అనే చెప్పాలి. తిరుగులేని నాయకులుగా నెల్లూరు రూరల్లో ముందడుగు వేస్తున్న కోటంరెడ్డి సోదరులు మా అందరికి కూడా ఆదర్శం. ఏదైతే మాటలు చెప్పారో కేవలం మాటలతో సరిపుచ్చుకోకుండా చెప్పినవి చెప్పనివి అన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తూ నెల్లూరు రూరల్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. కూటమి సఖ్యత ఏదైతే ఉందో అది రాష్ట్ర స్థాయి నుంచి ఈరోజు వార్డు స్థాయి దాకా కూడా నడిపిస్తూ బీజేపీ జనసేన నాయకుల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. వీరి స్ఫూర్తిని మేము ఆదర్శంగా తీసుకొని కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాల్లో మేము కూడా భాగస్వాములు అవడం నిజంగా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో గిరన్న ఎమ్మెల్యేగా